2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఇది ఒక కీలక పరీక్ష. కానీ ఈసారి ఆయన పార్టీ ఓటమి చెందింది. ఈ ఓటమికి ప్రధాన కారణాలపై పరిశీలన చేద్దాం. ప్రభుత్వ వ్యతిరేకత. దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీలు సాధారణంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. ఆప్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉంది. ఈ కాలంలో కొన్ని నిర్ణయాలు, విధానాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయి. ఇది ఓటమికి దారితీసింది. బీజేపీ వ్యూహాలు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈసారి శక్తివంతమైన ప్రచార వ్యూహాలు అమలు చేసింది. ముఖ్య నేతల ప్రచారాలు, సామాజిక మాధ్యమాల వినియోగం, ప్రజా సమస్యలపై దృష్టి వంటి అంశాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. ఆప్ మేనిఫెస్టోలో లోపాలు. ఆప్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కొన్ని అమలు చేయలేని హామీలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఆర్థిక వనరులలేమి, అవాస్తవిక లక్ష్యాల వంటి అంశాలు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. ప్రతిపక్షాల విమర్శలు. ప్రతిపక్షాలు ఆప్ ప్రభుత్వంపై అధిక వ్యయాలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ప్రస్తావించాయి. ఈ విమర్శలు ప్రజల్లో ప్రభావం చూపించాయి. ఆర్థిక సమస్యలు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఉద్యోగ నష్టాలు, వ్యాపారాల మూసివేత వంటి సమస్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఇది ఆప్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపించింది. ముగింపు. ఈ కారణాల ద్వారా 2025 ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారితీసింది. ప్రజా తీర్పును గౌరవిస్తూ భవిష్యత్తులో పార్టీ తన వ్యూహాలను పునరాలోచించుకోవాల్సి వస్తుంది.